హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు వచ్చేసి శుభవార్త. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వమే మొత్తం ఇల్లు కట్టిస్తుంది. ఎవరికి కట్టిస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోతుంది 2-3 డేస్లో. కొత్త ఛానల్ పెట్టాను, జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే నా ఛానల్ నుండి మీకు అందజేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయొచ్చు. ఇందిరమ్మగా డబల్ బెడ్రూమ్ ఇల్లు సొంత జాగలేని అర్హులకు వారికి కేటాయింపు. అర్హుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టరేట్లకు ఆదేశాలు. దాదాపు 1,00,000 ఇళ్ల పంపిణీకి అవకాశం. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 4,50,000 ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించింది. ఈ 4,50,000 ఇళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లులు అని చెప్పింది. అయితే ఈ 3,500 ఇల్లులో కూడా ఫస్ట్ దశలో అంటే రేపు 26వ తారీఖు నుంచి సొంత జాగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. బట్ జాగలేని నిరుపేదలు చాలామంది ఉన్నారని, జాగలేని నిరుపేదలకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఆల్రెడీ కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయి కదా, వాటిని ఎవరికైతే జాగ లేదో వారికి ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అంటే సొంత జాగ లేకుండా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు ఈ యొక్క డబల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే ఇస్తారు. ఎంతమందికి ఇస్తారు అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2,90,000 డబల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తామని అనుమతులు తీసుకుంది. కానీ 2,28,000 ఇళ్లను మాత్రమే నిర్మాణం చేపట్టింది. ఈ 2,28,000 ఇళ్ళకెళ్ళి 60,000 ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేసింది. అంటే 2,28,000 ఇళ్ళ నుంచి 60,000 తీసేస్తే మనకు దాదాపుగా 1,60,000 నుంచి 1,70,000 ఇళ్ళు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ 1,70,000 ఇళ్లలో కొన్నేమో పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. వాటన్నిటిని కంప్లీట్ చేసి ఎవరికైతే జాగ లేదో ఆ లబ్ధిదారులకైతే ఇచ్చేస్తుంది. అయితే ఇప్పుడు గ్రామ సభలో అంటే ఈ నెల 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మీ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీలో కానీ గ్రామ సభలు అయితే పెడుతున్నారు. ఈ గ్రామ సభలో అన్ని స్కీముల యొక్క జాబితా అనేది అక్కడ పెడతారు, ఆ జాబితా విడుదల చేస్తారు. ఇందిరమ్మ ఇల్లు జాగ ఉండి ఇందిరమ్మ ఇల్లుకు ఎంపికైన వారి ఒక జాబితా, జాగ లేకుండా ఇందిరమ్మ ఇల్లుకి ఎంపికైన వారిది మరో జాబితా. ఇందిరమ్మ ఇల్లు జాగ ఉండి ఇందిరమ్మ ఇల్లు గనక మీ పేరు వస్తే మీకు 5 లక్షలు వస్తాయి. జాగ ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇందిరమ్మ ఇంటిలో పేరు వస్తాయి. జాగ లేకుండా మీ పేరు వచ్చిందనుకోండి, మీకు మీ ఊర్లో కనుక కట్టిన డబల్ బెడ్రూమ్ ఇట్లాంటివి పైన కనిపిస్తుంది కదా బొమ్మ, అట్లాంటి డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టి కనుక ఉంటే అవి మీకు ఇచ్చేయడం జరుగుతుంది. అసంపూర్తిగా ఉంటే మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు. మొత్తం కంప్లీట్ అయిపోతే డైరెక్ట్ ఇచ్చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఈ నెల 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మీ గ్రామాలలో జరిగే గ్రామ సభకు వెళ్ళి మీ పేరు ఏ లిస్ట్లో వచ్చింది, ప్లేస్ ఉన్న జాబితాలో వచ్చిందా, ప్లేస్ లేని జాబితాలో వచ్చిందా చెక్ చేసుకోండి. ఒకవేళ 2 జాబితాలో రాకపోతే వెంటనే దరఖాస్తులు తీసుకుంటున్నారు. మీకు ఏ పథకం రాకపోయినా గ్రామ సభకు వెళ్ళి మీరు దరఖాస్తులు అప్లై చేసుకుంటే ఆ దరఖాస్తును రేపు మీరు గ్రామ సభలలో అప్లై చేసే కాగితాలను కూడా పరిశీలించి మీరు కనుక నిజంగా నిరుపేదలైతే ఇందిరమ్మ ఇంటికి అర్హులైతే మీకు కూడా మీ పేరు కూడా ఆ లిస్ట్లో యాడ్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. ఇది మంచి ఆపర్చునిటీ అన్నమాట మీకు. సో ఎవరికైతే ఇల్లు రాలేదో వెంటనే అప్లై చేసుకోండి. రేషన్ కార్డు రాకపోతే వెంటనే అప్లై చేసుకోండి. అప్పుడు వెంటనే చెక్ చేసి మేము అర్హుల జాబితాకి యాడ్ చేస్తాము, మీరు టెన్షన్ పడొద్దని గవర్నమెంట్ అయితే ఈరోజు అన్ని పేపర్లలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సొంత ఇల్లు ఎవరికి కట్టిస్తుంది? జాగ లేకుండా మీరు కనుక ఇందిరమ్మ ఇల్లుకి ఎంపికయ్యి మీ ఊర్లో కనుక ఆల్రెడీ కట్టిన ఇల్లు ఉంటే మీకు ఇస్తుంది. ఇది
ఫుల్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.